భారత్ పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని తెలిపారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి రెండు దేశాలతో కలిసి పనిచేస్తానన్నారు. కాల్పుల విరమణ వంటి చారిత్రక నిర్ణయానికి అమెరికా సాయపడడం గర్వంగా ఉందన్నారు. భారీగా జన నష్టాన్ని తేలిగ్గా నివారించడం, ఇరు దేశాలతో వ్యాపార వాణిజ్యాలను పెంచుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. డొనాల్డ్ ట్రంప్ ఏదైతే భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాల్పుల విరమణకు ఓకే చెప్పాయని చెప్పేసి కూడా అఫీషియల్ గా నేను డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా తన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ట్వీట్ చేశారు. సో అది గడిచిన తర్వాత నెక్స్ట్ ఈ రోజు కూడా దానికి కంటిన్యూస్ గా మరొక ఇంట్రెస్టింగ్ సంబంధించినటువంటి కామెంట్ చేశారు అనుకోవచ్చు, ప్రకటన చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం ఇప్పుడైతే కాశ్మీర్ సంబంధించి కూడా కొంత ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కాశ్మీర్ విషయంలో మొత్తం డొనాల్డ్ ట్రంప్ కొంత ఇనిషియేట్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ కాశ్మీర్ సమస్య 1000 సంవత్సరాల తర్వాత ఒక పరిష్కారాన్ని, ఈ కాశ్మీర్ సంబంధించినటువంటి రెండు దేశాలకు సంబంధించినటువంటి ఒక సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. సో ఆ సమస్య పరిష్కారానికి రెండు దేశాలతో కలిసి పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. మొత్తంగా కూడా రెండు దేశాలకు సంబంధించినటువంటి విషయంలో డొనాల్డ్ ట్రంప్ కావచ్చు తీసుకుంటున్న చర్యను మాత్రం కొంత ఆసక్తిగా చూడాల్సింది. ఎందుకంటే మొత్తంగా కూడా గత వారం 10 రోజులుగా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా నిన్న ట్వీట్ చేశారు. కాల్పుల విరమణకు మొత్తంగా కూడా ఒప్పుకుండే రెండు దేశాలని చెప్పేసి కూడా అది చేశారు. సో దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మరొకసారి ఇప్పుడు కాశ్మీర్ సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు 1000 సంవత్సరాల్లో ఒక సమస్యకు పరిష్కారం కలగబోతున్నట్టుగా కూడా ప్రకటించడానికి కొంత ఆసక్తికరంగా మారింది. సో మొత్తంగా భారత్ పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని తెలిపారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి రెండు దేశాలతో కలిసి పనిచేస్తానన్నారు. కాల్పుల విరమణ వంటి చారిత్రక నిర్ణయానికి అమెరికా సాయపడడం గర్వంగా ఉందన్నారు. భారీగా జన నష్టాన్ని తెలివిగా నివారించిన ఇరు దేశాలతో వ్యాపార వాణిజ్యాలు పెంచుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. సో మొత్తంగా కూడా ఈ కాశ్మీర్ అంశంలో కూడా అంటే దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి కాశ్మీర్ సమస్యకు కూడా ఒక పరిష్కారం లభించేందుకు తాను ప్రయత్నిస్తున్నాను. ఆ వైపు నా ప్రయత్నానికి రెండు దేశాలు కూడా కలిసి రావడం సంతోషంగా ఉందంటూ కూడా ట్రంప్ చెప్పుకోవచ్చారు. ఎందుకంటే నిన్ననే కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు ఒప్పుకోవడం చాలా తెలివైన నిర్ణయం. ఎందుకంటే ఇవాళ మానవాళి అంటే కొంత ఇటు సైడ్ కానీ అటు రెండు దేశాలకు సంబంధించిన ప్రాణ నష్టం జరగకుండా రెండు దేశాలు తీసుకున్న ఒక తెలివైన నిర్ణయంగా ట్రంప్ అభివర్ణించారు. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం కావచ్చు, ట్రంప్ మాత్రం మధ్యవర్తిత్వం వహించడం కొంత ఆసక్తిగా మాత్రం ఉంది. ఎందుకంటే ఆ రెండు దేశాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ట్రంప్ ఈ రెండు దేశాలు కొంత కాల్పుల విరమణకు సంబంధించి కాశ్మీర్ విషయంలో మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలని చెప్పి పదే చెప్తూ వచ్చాడు. సో నిన్న మొత్తంగా ఏకంగా రెండు దేశాలతో మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించాడు. సో తర్వాత నెక్స్ట్ ఇక కాశ్మీర్ విషయంలో ఏం చేద్దాము, కాశ్మీర్ విషయంలో ఒక శాశ్వత పరిష్కారం కనుగొనడానికి నేను ఖచ్చితంగా మీకు రెండు దేశాలకు సహకరిస్తాను, అగ్రరాజ్య అమెరికాగా మీకు మా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి చెప్పుకొచ్చారు. సరే ఎందుకంటే రేపు 12 గంటలకు తర్వాత రేపు 12వ తేదీ కాబట్టి రేపే రెండు దేశాలకు సంబంధించినటువంటి ఓ చర్చలు జరగబోతున్నాయి. సో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత రేపు మొదటిసారి పాకిస్తాన్ భారత్ మధ్య చర్చలు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కాశ్మీర్ సంబంధించినటువంటి ట్రంప్ ఈ యొక్క తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో
మాట్లాడుతూ కాశ్మీర్ విషయంలో ఆ 1000 సంవత్సరాల ఒక పరిష్కారం లభిస్తుందో లేదో చూడడానికి నేను మీతో కలిసి పనిచేస్తానని చెప్పడం మాత్రం కొంత ఆసక్తిగా మాత్రం చెప్పవచ్చు. సో మొత్తంగా ఈ సమస్య పరిష్కరించబడాలి, ఇప్పుడు ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలని కోరుకుంటున్నాడు. సో మొత్తంగా మాత్రం ఈ ట్రంప్ నిర్ణయం మాత్రం ఆసక్తిగా మారుతా ఉంది రెండు దేశాలకు సంబంధించినటువంటి. సో ఈ విషయంలో ట్రంప్ నిర్ణయం పట్ల మరి మోడీ కావచ్చు, ఇటు నరేంద్ర మోడీ కావచ్చు, అదే విధంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అంశము. సో ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో దేశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రరాజ్య అమెరికా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి మధ్యవర్తిత్వం వహించడం వరకు ఓకే, కానీ ఇట్లా మొత్తం కూడా ఒక పెత్తనంగా ఇరు దేశాల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం చర్యలు ఎలా ఉండబోతాయి, భారత్ మాత్రం ఏం చేయబోతుంది. సో భారత్ అనుకూలంగా నిర్ణయం వస్తే సరే, కానీ అగ్రరాజ్య అమెరికా భారత్ పై ఒత్తిడి పెంచి కొంత తలొగ్గే పాకిస్తాన్ కు తలొగ్గే విషయం వస్తే మాత్రం ఎలా రెస్పాండ్ అవుతుందో మాత్రం చూడాలి. ఎందుకంటే కాశ్మీర్ విషయం చాలా సున్నితమైన అంశమే ఎప్పటి నుంచో. అది భారత్ సంబంధించిన అంశం అనేది అందరికీ తెలిసిన విషయమే. పీఓకేకి సంబంధించినటువంటి తీవ్రవాదులు అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ చేస్తున్నటువంటి విధ్వంసం కావచ్చు, కుట్రలు కావచ్చు, దాడులు కావచ్చు, వారికి ఎప్పటి నుంచో స్వస్తి పలకాలని కోరుకుంటుంది. సో దాంట్లో భాగంగానే పుట్టుకొచ్చింది పెహల్గాం దాటి తర్వాత ఈ యొక్క ఆపరేషన్ సింధూరా. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత నెక్స్ట్ కంటిన్యూగా జరుగుతుందా, లేకపోతే చర్చలను సఫలీకృతమై కాశ్మీర్ భారత్ వశం అవుతుందా అనేది మాత్రం కొద్దిగా వేచి చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో పీఓకి సంబంధించినటువంటి కాశ్మీర్ అంశంలో భారత్ ఎట్టి పరిస్థితులు రాజీ పడే పరిస్థితి ఉండదు. అలాగంటే రాజీ పడితే ఆ దేశ ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని రాజకీయం కూడా మోడీకి తెలుసు కాబట్టి సో చాలా ఆచి తూచి జాగ్రత్త మోడీ స్టెప్పులు వేసే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇన్నటి కాల్పుల విరమణ విషయంలో మోడీ తీరుపై కొంత అంటే అసంతృప్తి కావచ్చు అనొచ్చు, లేకుంటే మోడీ ఇలా చేసుంటే ఇలా చేయకపోతే బాగుండు అని చెప్పేసి ఒక అభిప్రాయం జనాల్లో తీవ్రంగా పేర్కొపోయింది. బాహటంగానే మాట్లాడుకున్న పరిస్థితి అటు బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇతరత్ర అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, సాధారణ ప్రజల్లో ఈ యొక్క భావన ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం ఒత్తిడి మేరకు ఈ కాశ్మీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఎలా చెప్పుకోవాలనే దానిపైన ఏదో అమెరికా అగ్రరాజ్యం చెప్పిందల్లా మనం భారతదేశం వింటుందా లేదా అని సెకండరీ, కానీ ఒక నిర్ణయం తీసుకోవడం అమెరికా ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుందా ఎక్కువగా అంటే అనుకున్న స్థాయి కంటే నేను కాల్పుల విరమణలో పాల్గొంది, ఆ ఒప్పందంలో తను రాజీ కుదుర్చా అని చెప్పుకుంటుంది. అదే అంటే రెండు దేశాలకు ముందు అమెరికానే ప్రకటించింది. సో ఇప్పుడు కాశ్మీర్ అంశంలో కూడా ముందుకు వస్తుంది. సో ఈ రకంగా అగ్రరాజ్యము ఈ యొక్క భారత్ కావచ్చు ఇటు పాకిస్తాన్ మీద ఒత్తిడి పెడుతుందా, లేకుంటే ఒక తన అధికారం చెలాయిస్తుందా అనేది మాత్రం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఇది భారత్ కూడా ఒక రకంగా అగ్రరాజ్య అమెరికా ఒత్తిడి తీసుకురావడం ఇలాంటి విషయాల్లో మన భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ను కూడా ఎవరు కూడా సహించరు. సో అది మోడీకి కూడా కొంత తెలిసిన విషయమే ఉంటుందని రాజకీయ పరిస్థితుల్లో ఆలోచిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మోడీకి సంబంధించి ఎలా నిర్ణయం ఉండబోతా ఉంది కాశ్మీర్ విషయంలో, అదే సందర్భంగా అగ్రరాజ్య అమెరికా సంబంధించినటువంటి సూచన సలహాలు కానీ ఎంత మేరకు భారత్ ఫాలో అవుతుందో వేచి చూడాల్సిన అంశం. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.